హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటిష్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంతకీ వ్లాగ్ ఏంటంటే, నేను మా హస్బెండ్ పెళ్ళికి వెళ్ళాం అనమాట. ఆ పెళ్ళిలో మేము ఏం చేసామో, ఎలా వెళ్ళామో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. పెళ్ళి అయితే నైట్కి అనమాట. మేమైతే ఈవినింగ్ బయలుదేరాము. ఎన్ని గంటలకు బయలుదేరామంటే 5 గంటలకు అయితే బయలుదేరాము ఇక్కడి నుంచి. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, మా ఇద్దరం వెళ్ళాం అనమాట. పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాము. ఎందుకంటే నైట్ టైం జర్నీ కదా, మళ్ళీ ఎందుకు పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి పిల్లల్ని అయితే వదిలేసి వెళ్ళాం అనమాట. చెప్పాను కదా, ఇంటి దగ్గర నుంచి 5 గంటలకు బయలుదేరామని. మేము బయలుదేరేటప్పుడు ట్రాఫిక్ కొంచెం ఉంది, మరీ అంత ఎక్కువ లేదు తక్కువ లేదు, మధ్యలో ఉందన్నమాట, మీడియంగాన. ఎండాకాలం వస్తుంది కదా, ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. అదే సాయంత్రం అయిపోయినా సరే గాల్పు ఉంటుంది కదా, ఆ గాల్పు అయితే తగిలిసిది. వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది కానీ జర్నీ ఒక అరగంట వరకున, ఆ తర్వాతే సరదా తీరిపోద్ది. 2 hours జర్నీ అంటే మామూలు విషయం కాదు కదా బండి మీద. అది మధ్యలోని బ్రేకులు ఇచ్చుకొని వెళ్తే బాగానే ఉంటుంది. మేము ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోయాం అనమాట. జస్ట్ మధ్యలోని ఇంకా బోండా తాగడానికి అయితే ఆగాము. ఎందుకంటే గొంతు అంతా డ్రై అయిపోయినట్టు అయిపోయింది ఎండకి. బండి మీద అలా కూర్చొని గాలిపది తగలడం వల్ల కొంచెం తలనొప్పి కూడా వచ్చినట్టు అనిపిస్తే ఇంకా మా హస్బెండ్ నేను బోండా అయితే తాగాము ఒక దగ్గర ఆపేసి. చెరుకో బండం తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట మేము. ఇంతకీ మేము ఏ ఊరు వెళ్తున్నామంటే ఎస్కోట్ వెళ్తున్నాం అనమాట. వైజాగ్ నుంచి మాకు 2 hours అయితే పడుతుంది. ట్రాఫిక్ అది లేకపోతే ఎగ్జాక్ట్గా 1.5 hourలో వెళ్ళిపోవచ్చంట. మధ్యలో ఇలా ట్రాఫిక్ అది ఉండి కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే 2 hours కంపల్సరీ పడుతుందంట. ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా అంతగా బాగో అనమాట. అన్ని గతకలుగా ఉంటుంది. చూసుకొని వెళ్ళకపోతే మళ్ళీ బండి స్కిడ్ అవుతుంది అనమాట. కొంచెం స్లోగా వెళ్తే బెటర్ కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవడం కంటే స్లోగా వెళ్ళడం బెటర్ అని చెప్పేసి మేమైతే మీడియం స్పీడ్లోనే వెళ్ళాము. పెద్ద హై స్పీడ్లో కూడా ఏం వెళ్ళలేదు. ఊరు వచ్చే 3 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే పండగకు ఒకసారి వచ్చాము, 22లో కావాలా. 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అమ్మవారి పండుగ జరుగుతుంది. అమ్మవారి పండగకి అయితే వచ్చాము. అప్పటి నుంచి రావడం మళ్ళీ ఇదే అనమాట. లాస్ట్ టైం పండగ చేశారు కానీ ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి మేము ఇంకా వెళ్ళడం కుదరలేదనమాట. ఇంకా ఆ సంవత్సరం అయితే పండగ క్యాన్సిల్ అయిపోయింది, మేము వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ 2 years తర్వాత వస్తుంది పండగ. ముందు పండగకి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. పండగ మాత్రం అసలు అనుకోకుండా అంత బాగా ఎంజాయ్ చేసాము. రిసార్ట్కి వెళ్ళాము, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. అక్కడ పండగలో అయితే చాలా బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే మా వదినకి రావడం అవ్వలేదు. అప్పుడు మా వదిన వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు అనమాట. వస్తారు అనుకొని రావడం అవ్వలేదు లాస్ట్కి. ఇంక సర్లే మేము బయలుదేరిపోయాం కదా ఇంకని చెప్పి మేము ఇంక వెనక్కి రాలేదు. కానీ పండగ ఎండాకాలంలో కదా పడుతుంది. దారుణంగా ఉంటాయి ఎండలు, చాలా దారుణంగా ఉంటాయి, మామూలుగా ఉండదు అసలు. మనం దారంటే వెళ్తుంటేనే గాల్పు తగులుతుంది అనమాట మనకు. ఆ వేడి అంత దారుణంగా ఉంటాయి ఎండలు ఎస్కోట్లోని. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక బాబాయ్ వైజాగ్కి మించిన ఊరైతే లేదనిపిస్తుంది. వెళ్ళం అన్ని చోట్లకే సరదా, కానీ అక్కడికి వెళ్ళాక మన ఊరే బెటర్ అనిపిస్తుంది. అసలు ఈరోజు వెళ్తున్నప్పుడు కూడా మనకి ఎండలు స్టార్టింగే కదా, ఇంకనా కొంచెం వైజాగ్ ఏదో పర్లేదు అనుకున్నాం. కానీ ఎస్కోట్ వెళ్ళి తోవంట వేడే బాబాయ్ ఏటి ఎండలు అనుకున్నా. ఇంకా స్టార్టింగే కదా, ఇదేం చూసావు, ఇంకొంచెం ఎండలు పెరిగినాయి అప్పుడు ఉంటుంది అసలైన పండగ అని మా ఆయన అయితే అంటున్నారనమాట. ఇంకా మాకైతే పిల్లల్ని తీసుకురాకపోవడమే మంచిది అనిపించింది ఈ టైంలో. ఎందుకంటే వెళ్ళినప్పుడు కొంచెం జర్నీ కష్టం, వచ్చినప్పుడు అయితే ఇంకొంచెం దారుణంగా ఉంటుంది. ఎందుకంటే గతకలు కదా రోడ్డు అంటేనా, అందులోని నైట్ అయిపోద్ది ఇంకా పిల్లలతోని. ఎందుకని చెప్పి అదే చెప్పాను కదా, పిల్లల్ని అమ్మాళ్ళ ఇంట్లో వదిలేసామని. మొత్తానికి 1.5 గంట జర్నీ తర్వాత మెల్లగా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అలా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం చల్లగా అనిపించింది అనమాట. ఇదేటబ్బా అక్కడ అంత వేడిగా ఉంది, ఇక్కడ ఎంత చల్లగా ఉందని అంటే, మా ఆయన పుణ్యగిరి కొండ దగ్గరలో ఉంది కదా, అందుకే కొంచెం చల్లగా ఉంది కొండ వల్ల అనేసి అన్నారు. అయితే ఎదురుగా చూడగానే పెద్ద కొండ అనమాట. ఇంకా వెళ్ళడానికి బోల్డ్ దూరం నడాలి కానీ మనకి చూడడానికి దగ్గరగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చలి కూడా అంతే దారుణంగా ఉంటుందంట. నాకు ఒక్కసారే
అరకులో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఆ చల్లదనానికి. ఇంకా మా ఆయన అయితే తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించగానే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారనమాట. నేనైతే వాళ్ళని పలకరించేసి ఓ పక్కన కూర్చున్నాను. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారు కదా, అలాగే ఈ ఊరికి కూడా ఒక గ్రామ దేవత ఉన్నారు. ఆ గ్రామ దేవత ఎవరంటే దారగంగమ్మ అనమాట. చూడండి అమ్మవారి విగ్రహం అయితే ఎంత కళగా ఉందో. నాకైతే తల్లి అలాగా దిగొచ్చి కూర్చున్నట్టుంది, అంత కళగా ఉంది మొహం అయితే. పెద్ద విగ్రహం. నేనైతే గుడి మొత్తం తిరిగేసి దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాం మా ఆయన నేనునా. ఇంకా పక్కనే సుబ్రహ్మణ్య స్వామిని చూడండి ఎంత బాగా కట్టారో. నాకు ఇంకా ఆ విగ్రహం చూడగానే మలేషియాలో ఉంటుంది కదా, ఆ విగ్రహమే గుర్తొచ్చింది. చాలా బాగా కట్టారు విగ్రహం, బుజ్జిగా ఉంది, ఫేస్ అది నీట్గా కళగా ఉంది. గుళ్ళో అది దండం పెట్టేసుకున్నాక ఇంకా మేము పెళ్ళికి కదా వచ్చాము, ఇంకా పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. పెళ్ళి ఎక్కడ అవుతుందో అడ్రస్ కనుక్కొని పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదన్నమాట. పెళ్ళిలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు మా ఆయన. నేనైతే వాళ్ళని పలకరించేసి ఒక సైడ్ కూర్చుంటే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట కోన్ పెట్టడం. ఫస్ట్ అయితే నేను కోన్ పెట్టించేసుకున్నాను, నేనే ఓపెన్ చేశాను. మా ఆయన మాట్లాడేలోపు నేను కోన్ అది పెట్టించేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. స్నాక్ ఐటెం అంతా అప్పుడే పెట్టారు. అదే పానీపూరి, హాట్ చాట్, మాక్టైల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా భోజనాల విషయానికి వస్తే రైసులు పెట్టారనమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర రైస్, కరివేపాకు రైసు, గోంగూర రైసునా. ఆ తర్వాత వెజ్ దమ్ బిర్యానీ, రైసు, సాంబారు, పప్పు, రసము, ఇంకా పన్నీర్ కర్రీ, వెజ్ 65 ఉంటాయి కదా అవి కూడా పెట్టారు. స్వీట్స్ అయితే తవా స్వీట్స్ అయితే పెట్టారు. ఇంకా పక్కనే బట్టి పెట్టి రోటీ అయితే కాలుస్తున్నారు, రోటీ తిన్నోళ్ళకి రోటీ అనమాట. ఇంకా మేము భోంచేసి అయితే రిటర్న్ అయిపోయాము. అదే వాళ్ళకి కనిపించేసి పెళ్ళికొడుకు వాళ్ళకి రాయించేసాము, డబ్బులు అయితే రాయించేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. వెళ్ళేదారిలోని నాకు డ్రింక్ బాటిల్ కావాలంటే మా హస్బెండ్ చిన్నది లిమ్కా బాటిల్ అయితే కొన్నారు. ఒక స్వీట్ కూడా కొనుక్కున్నారు మా హస్బెండ్, స్వీటున బాదం మిల్కున. ఇంకా అక్కడ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము బయలుదేరినప్పటికి 8:40 అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఒక్క లైట్ కూడా లేదు దారిలోని. మొత్తం మనం ఎలాగెళ్ళినా బండి లైట్లోనే వెళ్ళాలి. అటునుంచి వచ్చిన బళ్ళైనా ఆ లైట్లోనే రావాలి, మనం వెళ్ళింది ఈ లైట్లోనే వెళ్ళాలి. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు ఎక్కడనా. చుట్టూ పొదలోన భయంకరంగా ఉందన్నమాట. కొంచెం క్లైమేట్ అయితే భయం వేసింది నాకైతే. చుట్టూ పొదలు ఉన్నాయి కదా, దారిలో ఎక్కడ దెయ్యాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చూశాను, కానీ ఎక్కడ ఒక్క దెయ్యం కూడా కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళగానే ఏదో ఊరు పండగ అవుతుందన్నమాట. కొంచెం జనాలు కనిపించారు. అమ్మయ్య జనాలు కనిపించారు అని చెప్పేసి ఇంక అప్పుడైతే కొద్దిగా మనశ్శాంతిగా అనిపించింది. మొత్తానికి ఎలాగోలాగా ఇంటికి అయితే వచ్చాము. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.